ధన్యవాదాలు అధ్యక్ష. 2025-26 బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు అధ్యక్ష. జనరల్గా ఏ రాష్ట్రమైనా కూడా బడ్జెట్ పెట్టుకుందంటే ఆ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంది, ఆ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంది, ఒక రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వం ఏ దిశగా నడిపించాలనుకుంటుంది అనేటటువంటి అంశాలను చెప్పేందుకు ఆ బడ్జెట్ను ఒక ఇండికేటర్గా చూస్తాం అధ్యక్ష. సరే, మొన్న కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పోయినసారి బడ్జెట్ అంటే అంత స్పష్టత ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే రకరకాల వాగ్దానాలు చేసి ఉండొచ్చు మొదటి సంవత్సరం కాబట్టి ఫస్ట్ బడ్జెట్ పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు అధ్యక్ష. అట్లానే ఆనాడు మా నాయకుడు కూడా మాకేం చెప్పారంటే, ఇప్పుడే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, ఒక సంవత్సరం పాటు వాళ్ళని ప్రభుత్వం నడిపి చూసిన తర్వాత మనం అడగాలి, అప్పటి వరకు ప్రశ్నించొద్దు అని అంటే మొదటి బడ్జెట్ని ఎవరం కూడా పెద్దగా ఏమీ అనలేదు అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అధ్యక్ష. రెండవ బడ్జెట్కి వచ్చేటప్పటికి తప్పకుండా బరువు బాధ్యత నెత్తిన ఎత్తుకోవాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి జిమ్మెదారీ అన్నటువంటిది ప్రభుత్వానికి ఉండాలి అధ్యక్ష. మొదటి బడ్జెట్లో కేసీఆర్నే తిడతాం, రెండో బడ్జెట్లో కేసీఆర్నే తిడతామంటే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. మాకు వచ్చేదేం లేదు, బీఆర్ఎస్ ఎస్ ఎ పార్టీ మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు, ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్గా ఎంచుకుంటుంది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష. అదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో వారు చెప్పింది ఏంటంటే, ఒకటి రూరల్ ఎకనామీ రీఛార్జ్ చేస్తాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం ద్వారా డబ్బులు పంప్ చేస్తాము. రెండవది, ఒక పక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకుంటాం, అంటే వ్యవసాయము, ఇరిగేషను, రైతుల సంక్షేమము, రూరల్ సంక్షేమం వీటిని తీసుకొని మనం ముందుకు పోతే ఆటోమేటిక్గా దాని నుండి సంపద సృష్టించగలిగినాం, ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అయింది. దాంతోపాటు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇండస్ట్రీస్ని మనం ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్ళాం అధ్యక్ష. తర్వాత సర్వీసెస్ని తీసుకొని ముందుకెళ్ళాం. సో ఇట్లా గవర్నమెంట్ అనేది ఒక ట్రస్ట్ సెక్టర్ ఎంపిక చేసుకుంటుంది అధ్యక్ష. దాన్నే ఈ మొత్తం బడ్జెట్లో చూస్తే అసలు ట్రస్ట్ సెక్టర్ అనేదే లేదు అధ్యక్ష. అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి, ఏ దిశగా వెళ్తున్నామో, అందరికీ ఎంతో కొంత అడిగిన వాళ్ళకి అడిగినంత ఇవ్వాలి అని అంటే దాంట్లో గవర్నమెంట్ ఫోకస్ ఏముంటుంది, మన ఆలోచన ఏముంటుంది? మనం సమూహాన్ని లీడ్ చేయడానికే మనకి ఈ పొజిషన్ ఇచ్చినప్పుడు అది లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. అది లేకపోగా ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లో నుంచి అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఫామ్ D5 పేజ్ 14 ప్రకారం అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అంటే కార్పొరేషన్లు కట్టుకునేటటువంటి రుణాలు ఈ అవుట్ స్టాండింగ్ రిస్క్ ఉంటుంది అధ్యక్ష, దీన్ని కన్సిడర్ చేయరాదు అని వాళ్ళే చెప్పినారు అధ్యక్ష. అట్లానే ఒక వైట్ పేపర్ ఆ మధ్య ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఒక సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇచ్చినారు అధ్యక్ష, దాంట్లో పేజ్ నెంబర్ 36. అట్లానే అవుట్ స్టాండింగ్ రిస్క్ 5% ఉన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే అధ్యక్ష, మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్గా FRBMలో తీసుకున్నటువంటి లోన్లు అధ్యక్ష 3,01,897 కోట్ల అధ్యక్ష. 3,01,897 ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లోనే ఉంది అధ్యక్ష. దాంతోపాటు టోటల్ అవుట్ స్టాండింగ్ వెయిటెడ్ యావరేజెస్ అంటే ఇవి క్లెయిమ్ చేయకపోయినా ఒకవేళ ఆ సంస్థలు కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటిది ఎంత అంటే అధ్యక్ష 1,20,77,000 కోట్ల అధ్యక్ష. 1,20,000 కోట్ల 77,000 కోట్ల అధ్యక్ష. సో ఈ టోటల్ కలిపి ఎంత అవుతుంది? 4,22,000 కోట్లు మాత్రమే అవుతున్నది అధ్యక్ష. సో టోటల్ అప్పు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసినటువంటిది మీరిచ్చినటువంటి పేపర్ ప్రకారమే 4,22,674 కోట్ల అధ్యక్ష. ఇది మీకు మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి నేను పంపిస్తాను అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారైనా మంత్రివర్గమైనా మాట్లాడేటటువంటి సహచరులైనా కూడా దయచేసి దీన్ని కన్సిడర్లోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, నేను చెప్పినట్టు కేసీఆర్ గారిని ఉద్యమంలో 1,00,000 తిట్లు తిట్టిండ్రు, అవన్నీ ఆశీర్వాదాలని ఫైనల్గా తెలంగాణ వచ్చింది అధ్యక్ష. మమ్మల్ని అంటే మా నాయకుడిని అంటే మేము పడతాం, కానీ రాష్ట్రాన్ని అంటే మాత్రం మేము ఊరుకోము అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష? ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్గా ఓట్లేస్తాం. ఎవరైనా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష.
కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పి. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్ధాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. అది కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న దాంతోనే అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష, అంటే 2023-24 చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 43,917 కోట్ల 62 రూపాయలు అధ్యక్ష. అంటే నెలకు దాదాపుగా ఒక 3,660 రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, స్కూల్ కట్టడానికి కావచ్చు, మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష. అది బీఆర్ఎస్ హయాంలో 3,660 కోట్లు పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష మొత్తం సంవత్సరానికి 33,087 కోట్లు పెట్టినారు అధ్యక్ష వాళ్ళు. అంటే ప్రతి నెల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 2,757 రూపాయలు అధ్యక్ష. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి ప్రతి నెల 2,757 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతూ నేషనల్ మీడియాలో కూర్చొని కేవలం బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి, కేసీఆర్ను బ్లేమ్ చేయాలని, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 500 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తుంటే రాష్ట్రం కోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం అధ్యక్ష. మనందరం బాధ అవుతుంది కదా అధ్యక్ష. దిస్ ఈజ్ నథింగ్ పర్సనల్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టేట్. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ నెక్స్ట్ ఇయర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అధ్యక్ష 36,504 రూపీస్ అధ్యక్ష. అంటే దాదాపుగా ప్రతి నెల ఒక 3,042 కోట్ల రూపాయలు మేము పెట్టుకుంటామని గుడ్ సెంటిమెంట్. ఇంకా పెరగాలని చెప్పి మేము కోరుకుంటాం అధ్యక్ష. గవర్నమెంట్లో ఎవరన్నా ఉండొచ్చు అధ్యక్ష. రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు వారొక ఫోర్స్గా ఉండి, ఒక ఇంపిటెస్గా ఉండి, ఒక చోదక శక్తిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు పదే పదే ఇట్లా మాట్లాడడం నిజంగా దారుణం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో ఇట్లా పదే పదే అబద్ధాలు చెప్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవాళనో రేపు గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చినట్టు ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే చెప్పిన అబద్ధమే మళ్ళా చెప్తున్నారు. అయితే ఇవాళ మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నేను కంప్లీట్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే ఇచ్చాను కాబట్టి, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి, ప్రభుత్వం బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్కి శాంక్టిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కన్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దయచేసి ఈ భాష బానుకోవాలి అధ్యక్ష. లేకపోతే 27వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు, లేదు ఈ అప్పులు తప్పని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఓవరాల్గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్కి దెబ్బ పడుతుంది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, మీరు ఇంకా అబద్ధాలు చెప్పడం దయచేసి మానేయాలి. మరి ఏది కరెక్టు, బడ్జెట్ పేపర్లు కరెక్టా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనము ఇరిగేషన్ అధ్యక్ష, నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ అనేటటువంటిది మనం ఒక ప్రథమ ప్రాధాన్యత రంగంగా ఎంచుకొని ముందుకు పోయినాం అధ్యక్ష. దాని ప్రకారం ఏం చేసినాం, 2023-24లో ఇరిగేషన్కి 29,766 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. అంటే దట్ ఈస్ 12.84% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. అదే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష పోయిన సంవత్సరం 22,284 కోట్లు పెట్టినారు అధ్యక్ష, విచ్ ఈజ్ అప్ టు 8.37 అధ్యక్ష. అంటే 12.8% నుంచి 8.37కి ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించినారు. పోనీ ఈ ఇయర్ అన్నా పెంచుకోవాలి కదా. ఫస్ట్ ఇయర్ అంటే అర్థం కాలేదు, ప్రాజెక్టులు, రకరకాల అనుమానాలు, వారు చెప్పినటువంటి అంశాలన్నీ చూసుకొని ఈ ఇయర్ పెంచుకోవాలి. ఈ ఇయర్ పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత అధ్యక్ష ఇరిగేషన్కి 23,350 crores, అంటే 23,354 కోట్ల రూపాయలు. అదేంత అధ్యక్ష, కేవలం 7.5% మాత్రమే, 7.66% మాత్రమే ఈసారి బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష. అంటే ఇరిగేషన్ని రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఈ ప్రభుత్వానికి పట్టిలేదు అనడానికి ఇది నిజమైనటువంటి తార్కాణం అధ్యక్ష. అదేవిధంగా ఇందాకటి నుంచి ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడుతూ పదే ఒక మాట చెప్పినారు అధ్యక్ష. పెద్దలు కోదండరాం సార్ కూడా మెన్షన్ చేశారు. ఏమని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రధానంగా కట్టాల్సింది, కట్టకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టినారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినారు అధ్యక్ష. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవేళ్ల పేరుతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్నారు అధ్యక్ష. ఆనాడు 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష
కేవలం 44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే అధ్యక్ష అక్కడ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనుకోరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిండ్రు, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర అడుగుల ఎత్తు దగ్గర తీసుకుంటాము, దాంతో 160 టీఎంసీలు వస్తాయని చెప్పి డైరెక్ట్గా కాలువలు తవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, హెడ్ వర్క్స్ లేవు, ఏం లేవు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఫస్ట్ ప్రారంభించింది దాన్ని 17,875 కోట్ల రూపాయలతోనని ప్రారంభించారు అధ్యక్ష. వితిన్ 3 years నా ఎస్టిమేషన్ వచ్చి 40,300 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. ఎందుకు చేరిందంటే కారణం ఏం లేదు, హెడ్ వర్క్స్ లేవు, మహారాష్ట్ర పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ సమన్వయం చేసి ఈ ప్రాజెక్టుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 2013లో పృథ్వీరాజ్ చౌహాన్ గారు అప్పుడు సీఎంగా ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రకు. వారు ఒక ఉత్తరం రాసిండ్రు. ఏమని రాసిండ్రు, యూనిలాటరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటుంది, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కడుతున్నామని చెప్పి టెండర్లు కూడా ఫ్లోట్ చేసినారు. మేము దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాము. మా దగ్గర గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలో విలేజెస్ మునిగిపోతున్నాయి, మేము దీనికి ఒప్పుకోమని చెప్పి 2013లో వాళ్ళు లెటర్ రాసిండ్రు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా మీరు పెట్టకండి అని కూడా చెప్పినారు, కాలువలు దవ్వుతున్నారు అనవసరంగా అని చెప్పారు అధ్యక్ష. అయినా సరే అప్పటికే కాలువలు దవ్విండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, అవన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015లో అధ్యక్ష వ్యాప్కోస్ వాళ్ళతోని కేసీఆర్ గారు తుమ్మిడిహెట్టి దగ్గర సర్వే చేయించినారు అధ్యక్ష. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కోదనం సార్ కొంచెం మీరు దయచేసి సీరియస్గా వినాలి అధ్యక్ష, 75% డిపెండబిలిటీ దగ్గర 165 టీఎంసీ మనకు అవైలబుల్ ఉంది సార్ తుమ్మిడిహెట్టిలో. కాకపోతే అందులో ఒక 63 టీఎంసీలు ఛత్తీస్గఢ్కి రైట్ఫుల్గా ఉన్నటువంటి వాటర్. అక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ అప్పటి వరకు ప్రాజెక్టులు కట్టలేదు, ఫ్యూచర్లో ప్రాజెక్టులు కడితే ఈ 63 టీఎంసీలు కూడా ఉండవు. సో ఓవరాల్గా తుమ్మిడిహెట్టి దగ్గర మీకు నీళ్ళు అంత రావు అన్నటువంటిది మొదటి కారణం చెప్పారు అధ్యక్ష. రెండో కారణం ఏంటంటే వ్యాప్కోస్ వాళ్ళు చెప్పింది, 40 డిగ్రీల కోణంలో అక్కడ గోదావరి వంపు తిరుగుతుంది అధ్యక్ష తుమ్మిడిహెట్టి దగ్గర. సో మీరు అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే సాంకేతికంగా ఆ 40 డిగ్రీల కోణంలో తిరిగిన నది వద్ద కట్టడం అన్నది ఇబ్బంది అవుతుంది, అట్లా కట్టడం కుదరదు, దానికి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని వాళ్ళు ఇంకొక రికమెండేషన్ ఇచ్చినారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, పెద్దలు మాట్లాడుతూ కోదనం సార్ ఏమన్నారంటే, తుమ్మిడిహెట్టి ఎందుకు కోరుకుంటున్నాం మేమంటే గ్రావిటీతోని వాటర్ వస్తాయి, లిఫ్ట్ అవసరం లేదు అన్నారు అధ్యక్ష. అయితే ఈ విషయం మీద కూడా సీరియస్గా అప్పుడు సర్వే జరిగితే తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు గ్రావిటీతోనే వాటర్ వస్తాయి అధ్యక్ష. కానీ మైలారం నుంచి ఎల్లంపల్లికి పంప్ చేయాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ కావాల్సిందే అధ్యక్ష. అది ఇప్పుడు మేము చెప్పేది కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, మైలారం తర్వాత ఇమీడియట్గా మనకు సింగరేణి కాలరీస్ ఉంటాయి అధ్యక్ష, జైపూర్ ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనం పెద్ద ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా కడతా ఉన్నాం, ఎలక్ట్రిక్ జనరేషన్ ప్రాజెక్టు, అక్కడ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు వాళ్ళు సింగరేణి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ మా ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, మేము ఎన్ఓసి ఇవ్వమని చెప్పారు. ఈ 3 కారణాలను చూసుకొని రిజెక్ట్ చేసింది అధ్యక్ష ఇన్కేస్ సింగరేణి ఆ రోజు. ఈ 3 కారణాలతోని కేసీఆర్ గారు సర్వే చేయించి మరి ఇంకేది పాయింట్ ఉంది అని అంటే 160 టీఎంసీలతోని మేడిగడ్డ దగ్గర మాకు అవైలబిలిటీ ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో దీన్ని సరే మహారాష్ట్ర అదే చెప్తుంది, మునిగిపోతుంటే అక్కడ అభయారణ్యం కూడా ఉంది, చాప్రాల అభయారణ్యం కూడా అని చెప్తుంది. కాబట్టి ఇవి 3 ప్రధానమైన కారణాలు సార్. గోదావరి నది వంపు తిరిగి ఉండడము, అక్కడ గ్రావిటీతో కేవలం మీరు మైలారం దాకానే పంపు చేసుకోగలగడము, అట్లానే వాటర్ డిపెండబిలిటీ అన్నది మనకు లేకపోవడం సార్. సో దీనివల్ల తుమ్మిడిహెట్టిని తీసుకొని మనం బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేసుకున్నాం సార్. మేడిగడ్డ దగ్గర కూడా దయచేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది, కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంటారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 160 టీఎంసీలతో గడితే రిజర్వాయర్ కెపాసిటీ ఎంత అధ్యక్ష, ఓన్లీ 16.43, 16 టీఎంసీలకు మాత్రమే రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. కానీ కాళేశ్వరంలో మనం చేసింది ఏంది అధ్యక్ష, 141 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. అంటే రైతు మొగులకు ముఖం పెట్టి చూడకుండా కాళేశ్వరంలో మన తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా పెట్టుకున్నాం సార్. మనం 141 టీఎంసీ వాటరు మనం నిల్వ చేసుకున్నాం. దాంతోపాటు మన అంబిషన్ ఏంది సార్ కాళేశ్వరం కట్టడానికి అంటే 19.5 లక్షలకు 19.60 అధ్యక్ష, 19,60,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. హైదరాబాద్ మహానగరానికి తాగునీరుతో పాటు ఆ దారిలో వస్తుంటే తొవ్వంట వేలాది గ్రామాలు ఉంటాయి అధ్యక్ష, ప్రతి గ్రామంలో చెరువులు నింపాలి, మంచినీటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. అట్లనే పరిశ్రమలకు అందులో పెట్టుకున్నాం అధ్యక్ష, మంచినీళ్ళకి పెట్టుకున్నాం. ఇవన్నిటి కోసమని కాళేశ్వరం ఒక ఎస్టిమేట్స్ పెంచుకొని కాళేశ్వరం అనేది మన తెలంగాణ మొత్తానికి కూడా ఒక వరప్రదాయంగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే ఏదో కేసీఆర్ గారే, ఇందాక మహేష్ గౌడ్ గారు అన్నారన్న, మీరు లేనప్పుడు కేసీఆర్ గారే ఇంజనీరు, కేసీఆర్ గారే ఇది అని అంటే, కేసీఆర్ గారు ఒక స్వాప్నికుడు అధ్యక్ష.
వారు ఒక దక్షత ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. వారు కోరుకున్నది ఏంటి? తరతరాలు తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు. కోరుకొని వ్యాప్కోస్ని రిపీటెడ్గా సర్వే చేపించినారు. మేమేదో 2014 వస్తే 2014లో కట్టలేదు అధ్యక్ష కాళేశ్వరం. 15లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోయిన తప్పితే వెంటనే కట్టలేదు. కాబట్టి కాళేశ్వరం ఏదో కేసీఆర్ ఇంటి కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరిగేషన్కి పెట్టినటువంటి బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తుంది అధ్యక్ష. ఒక పక్క ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించుకుంటూ ఇంకోటి ఏం చేస్తున్నారు అధ్యక్ష? అవుట్ రైట్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, మీ జిల్లాలో గంధమల్ల అనో ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అప్పుడు 9 TMCలతో ప్లాన్ చేసినాం అధ్యక్ష. ఆ తర్వాత ఏమైంది, అక్కడ ఉన్న గ్రామాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ప్లస్ ఆల్రెడీ మనకు కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి ఉండే మనకు. అందుకని గంధమల్ల కొంచెం మనం ఆపి పెట్టినాం, ఇంత వ్యతిరేకత వస్తుంది ప్రజలకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష అంటే వీళ్ళ కరప్షను, వీళ్ళ మిస్మేనేజ్మెంట్ నేను ఎక్స్పోజ్ చేయాలి ప్రజలకు అని చెప్తా ఉన్నా అధ్యక్ష. 9 TMC నుండి 1.5 TMCకి తగ్గించినారు. ఓకే, 1.5 TMCకి తగ్గించినప్పుడు పాత SSR రేట్స్ ఇస్తే ఇది 400 crores అయిపోతుంది అధ్యక్ష ప్రాజెక్ట్. కానీ దీనికి కొత్త SSR రేట్స్ ఇచ్చి 1000 crores ప్రాజెక్ట్ని తీసుకొచ్చినారు అధ్యక్ష. 1000 crores నువ్వు కొత్త SSR ఇచ్చినప్పుడు కొత్తగా టెండర్ పిలవాలి, కానీ కొత్త టెండర్ పిలుస్తలేరు. పాతగా ఉన్నటువంటి కంపెనీకే మళ్ళీ ఇచ్చే ప్రయత్నం. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మిస్మేనేజ్మెంటు, కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ DNAలో ఒక భాగం. 60 ఏళ్లలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని చెప్తున్నా అధ్యక్ష. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిలబడి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మేమందరం ఫోర్స్ చేసిన తర్వాత, బయట ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 4.22 లక్షల కోట్ల అప్పు చేస్తే మీరు ఒక సంవత్సరంలో 1.5 కోట్లు అప్పు చేసినారని RBI పేపర్లు బయటపెట్టిన తర్వాత వారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు అధ్యక్ష. మొన్న ఏమన్నారు? 1,58,000 కోట్ల అప్పు నేను తీసుకొచ్చానని చెప్పి ఒప్పుకున్నారు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, మనకు ప్రభుత్వం చెప్పనిది, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి మనకు చాలా 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అధ్యక్ష. మన రాష్ట్ర ఆర్థిక శక్తికి కూడా చాలా తోడ్పాటునిస్తుంది. ఈ సింగరేణి సంస్థకి ఒక్క సంవత్సర కాలంలో అధ్యక్ష 15 నెలల్లో ఈ ప్రభుత్వం అప్పుబడ్డది ఎంత అంటే 39,000 కోట్లు. బొగ్గుకి డబ్బులు కట్టలే అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కట్టలే. సింగరేణి సంస్థకు 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అధ్యక్ష. అది ఇవ్వడం పక్కన పెడితే నేను కరప్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే 2023లో ప్రభుత్వం మారేటటువంటి సమయానికి ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి జైపూర్లో 3rd ఫేజ్లో 800 మెగావాట్లకు అని చెప్పి ఒక థర్మల్ పవర్ ప్లాంట్కి 3rd ఫేజ్ పిలిచినాం అధ్యక్ష. అప్పుడు BHELకే కేసీఆర్ గారు ఇచ్చినారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఎంత అంటే అధ్యక్ష 5,800 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయల్లో సప్లై ఆఫ్ పవరు, ఎరెక్షను, కమిషనింగు, O&M కూడా మొత్తం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా కలిపి 5,800 to 600 crores అని చెప్పి ఎస్టిమేట్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష జస్ట్ కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1,800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్ళు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్ళు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ DNAలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్? ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి?
ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలు అంటే ఏం చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు. 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిర్రు, ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు, ఇవన్నీ ఎట్లా మాట్లాడిర్రు. కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిర్రు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు. ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే. సీట్లు ఇచ్చిర్రు. అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం. అరే 10 ఏళ్ళల్లో మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు? మీరు ఫస్ట్ సారి 10 ఏళ్ళలో వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో అరే మేము ఇయ్యలే. ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు? ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు, చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షల 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోనికి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్ళల్లో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 ఇయర్ కూడా అయితలేదు. పదే ఏమైంది? మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరైతురి, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరైతురి, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వరైతురి. పదే ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు అంత మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్లు బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసిరు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలతోటి సంకలు గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడి అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు అప్పులు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడేళ్ల పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్. మల్లన్న గారు